ఏమండి, నేను మీ అందరికీ తెలుసు ఆర్ఈఎంసీ ఛానల్ ద్వారా నేను ఒక గోదావరి వాడుక భాషలో అంటే రచ్చబండలో జరుగుతున్నటువంటి పెద్దలు చేసుకునే సంభాషణ తీరుగా నేను ఎనాలిసిస్ చెప్తున్నాను. ఏమండి అంటూ ఒక కొత్త తరహాన్ని నేను ఈ పొలిటికల్ ఎనాలిసిస్ని స్టార్ట్ చేసి అంటే పల్లెటూరులో రచ్చబండ దగ్గర ఉదయం నుంచి ఆ పని ఈ పని చేసుకుని సాయంకాలం కూర్చుని వాళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో ఆ విధంగా నేను ఎనాలిసిస్ చేసి మీకు చెప్తా ఉన్నాను. దీన్ని మీరు అందరూ ఆదరించారు. చక్కగా మీరు నాకు నన్ను ఆదరిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను కొత్తగా ఒక చిన్న కాన్సెప్ట్ ఒకటి మొదలుపెట్టాను. మరి మీరు దాన్ని కూడా మీరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు, చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ఇదే ఆర్వీఎంసీలో షార్ట్స్ పెడుతున్నాను. ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అందమైన పల్లెలు కావచ్చు, కొన్ని జరిగినటువంటి ఈవెంట్స్ కావచ్చు పల్లెటూళ్ళలో, ఇవన్నీ కూడా గ్రామ సమస్యలు కావచ్చు. మొన్న ఒక సమస్య మీద రాస్తే మంత్రి వాసుదేవ్ సుభాష్ గారు కూడా స్పందించారు. ఆ రోడ్డు కూడా వేస్తూ ఉన్నారు అప్పుడు. సో ఇలాగా ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి ప్రజలు మెచ్చుకునే అనేక విషయాలు నేను షార్ట్స్ రూపంలో చేస్తూ ఉన్నాను. ఇవి పక్కాగా మాస్. దీని వాయిస్ మీరు చూస్తున్నారో లేదో, ఏమండి బాబు అంటూ ఒక పక్క మాస్ వాయిస్లో నేను తీసుకొస్తా ఉన్నాను. ఇది ఎలా ఉంది అంటే వీడియోస్ రూపంలో చూస్తుంటే మంచి కామెంట్లు పెడతా ఉన్నారు, నాకు మంచి లైక్లు వస్తున్నాయి, చాలా బాగుంది. అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ అయిన నేను ఎందుకు ఈ ఆలోచన నాకు తట్టింది అంటే, మనం ఒక వీడియో చేసినప్పుడు ఒక వ్యూయర్కి మనం ఒక సమాచారం ఇచ్చినప్పుడు ఆ సమాచారం అతనికి బోరు కొట్టకూడదు. ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అతనికి. ఎంటర్టైన్మెంట్ కదా అని చెప్పేసి ఏదో కలగా పొలగం లేనిది ఉన్నట్టు లేనట్టు కాకుండా వాస్తవాలనే అతను మెచ్చుకునే రీతిలో బోరు కొట్టకుండా టైంపాస్ అవుతున్నట్టుగా ఎంటర్టైన్మెంట్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఈ షార్ట్స్ మొదలుపెట్టాను. మరి ఇప్పుడు ఒక 10 షార్ట్స్ చేశాను ఫుడ్తో కలిపి, బాగున్నాయి. ఇది కూడా కొత్త తరహాగా చేస్తూ ఉన్నాను. మరి ఒక్కసారి మీ అందరూ కామెంట్లో ఇది కంటిన్యూ చేయనా లేదా అనేది మీకు చెప్పాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.